ఈరోజు మీకు టబ్లో వేసిన దానిమ్మ మొక్క గురించి, అది పూత ఏ విధంగా నిలుస్తుంది దీని గురించి చూపిస్తాను. చూడండి, ఇది చెట్టు నిండా పోతుంది. చూడండి, చెట్టు అంతా పోతుంది. నాటు దానిమ్మ అయితే ఇది నర్సరీ అయినా బాగా కాస్తుంది అన్నాడని చెప్పి తీసుకొచ్చి వేశాను. దీనికి పూత అయితే ఎప్పుడు చక్కగా చెట్టు నిండా వస్తుంది, కానీ ఎప్పుడు ఇది నిలబడట్లేదు, పూత అంతా రాలిపోతుంది. సరే ఏంటి అని 2-3 సార్లు చూశాను, అయినప్పటికీ పూత రాలిపోతూ ఉండేది. చూడండి, చెట్టు నిండా పూత మొక్క కింద వచ్చేయడం, మళ్ళీ రాలిపోవడం జరిగేది. ఇలా చాలాసార్లు జరిగింది. సరే అని చెప్పి దీనికి ఏం చేయాలని ఆలోచించినప్పుడు, చూడండి ఇక్కడ చెట్టు కిందంతా ఎంత పోతుందో, చెట్టు అంతా అది చక్కగా ఫ్రెష్గా ఫ్రూట్స్ కూడా వచ్చేవి. చిన్న చిన్న పిందులు ఇగో కింద అంతా రాలిపోయేవి. ఈ విధంగా ఇలా కింద రాలిపోవడం, నీళ్ళు ఎక్కువ వేస్తే రాలిపోవడం, లేకపోతే నీళ్ళు లేకపోతేనేమో మొక్క ఎండిపోవడం, ఈ విధంగా జరిగేది. సరే ఏంటి అని చెప్పి దీనికి ఏం చేశానంటే, పుల్లటి మజ్జిగ తీసుకున్నాను. పుల్లటి మజ్జిగ అంటే 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు కాదు, బయట పెట్టిన పెరుగుని బాగా మజ్జిగ కింద చేసి 2 రోజులు పక్కన పెట్టినట్లయితే దాని పుల్లగా అవుతుంది మజ్జిగ. ఆ మజ్జిగని మొత్తం మొక్కంతా స్ప్రే చేసేయాలి. మొత్తం స్ప్రే చేసేయాలి. ఈ విధంగా మొక్కంతా స్ప్రే చేసినట్లయితే పూత రాలదు, ఆ పూత అంతా మళ్ళీ కాయ కింద మారుతుంది. ఈ విధంగా మొక్కంతా స్ప్రే చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో. ఇలాగా మొక్కంతా మొత్తం, లేకపోతే మజ్జిగని మొదల్లో కూడా వేసేయచ్చు, లేదా మొక్కంతా స్ప్రే చేసాను. చూడండి, ప్రతి పువ్వు కూడా కాయ కింద వచ్చేసింది. ఇదిగో ఈ కాయ మీకు కోసి చూపిస్తాను. చూడండి, చక్కగా తయారైపోయింది. ఈ విధంగా మొత్తం జంటగా ఉన్న పువ్వులు చూసారా, అలాగే కాయలు అలాగే నిలబడ్డాయి. అంటే దీనికి మనం పుల్లటి మజ్జిగ ఇచ్చినట్లయితే ఈ విధంగా మనకి కాయలు నిలబడతాయి. మళ్ళీ కాయలు కొంచెం లావు కావడానికి కూడా నేను ఆల్రెడీ వీడియోలో పెట్టినట్టు సాఫ్ అనేది కొట్టండి. సాఫ్ కొట్టినట్లయితే కాయ సైజు కూడా పెరుగుతుంది. చూడండి, కాయ ఎంత లోపల విత్తనాలు ఎంత ఎర్రగా చక్కగా ఉన్నాయి. మీకు ఒకటి కోసి చూపిస్తాను. ఈ విధంగా ప్రతి కాయ అన్నమాట, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. చక్కటి కలర్ కూడా వచ్చాయి. ఒక 4-5 రోజులు పోతే వీటిని కోసేయచ్చు. నేను నా వీడియోలో చెప్పినట్టు సాఫ్ ఒకటి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. పుల్లటి మజ్జిగ స్ప్రే చేయండి. ఇలాగా పువ్వు రాలిపోయినట్లయితే దీనికి మందులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగా వర్మీ కంపోస్టు, ఆవు పెంట ఇవ్వండి. ఈ కాయ కోసం మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇలాంటి చెట్లు నాకు 2 ఉన్నాయి. ఇది నాటు హైబ్రిడ్ ఒక చెట్టు ఉంది, అది కూడా కుండీలోనే వేశాను ఇలాగా పెద్ద టబ్లో. ఇది దీనికి కూడా కాయలు చూడండి, కాయలు 1, 2, 3, 4 కాయలు ఉన్నాయి దీనికి కూడా. ఇది ఒక చెట్టు, ఇది మామూలు హైబ్రిడ్ చెట్టు అన్నమాట. ఇదొక చెట్టు. ఇది ఇప్పుడు మనం దీని కాయ కోసం మీకు చూపిస్తాను. చిన్న సైజు అయినా సరే కాయ చూడండి ఎంత ఎర్రగా, లోపల గింజలు ఎంత ఎర్రగా ఉన్నాయో. గింజ టేస్ట్ కూడా తీయగా ఉంటుంది. దీనికి మనం ఈ విధంగా మనం చేసినట్లయితే కుండీలోనే దానిమ్మకాయలన్నీ మనం ఈ విధంగా కాయించవచ్చు.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 1 minute. చాలా